హాయ్ అండి అందరికీ. పూరి అంటే ఇష్టం లేని వారు ఎవ్వరు ఉండరు. కాకపోతే ఎప్పుడు ఒకేలా పిండి కలపకుండా ఈ విధంగా కలపండి, చాలా కమ్మగా ఉంటుంది. ఒక గిన్నె తీసుకుని అందులో మైదాపిండి తీసుకొని అలాగే 2 స్పూన్ల వరకు నెయ్యి, అలాగే కొంచెం ఉప్పు, పాలు, నీళ్ళు వేసి మెత్తగా ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా కర్రీకి, ఇవన్నీ కూడా తీసుకుని తరిగేసి పక్కకు పెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని అది హీట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మనం ఏవైతే ఉల్లిపాయ, బంగాళదుంప, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం తీసుకున్నామో ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసేసేయండి. వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసి వేగనివ్వండి. వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసి వేగనివ్వండి. వేగిన తర్వాత ఇప్పుడు పసుపు వేసి వేగనివ్వండి. తర్వాత ఇందులో కొంచెం కారం వేసి వేగనివ్వండి. క్లిప్ మిస్ అయిందండి కాబట్టి ఇది వేగిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకుని అప్పుడు కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు దగ్గర పడిపోయిన తర్వాత మనం శనగపిండిలో కొన్ని నీళ్ళు, ఉప్పు వేసి కలిపేసుకుని పెట్టుకున్నవి ఇవి ఇందులో యాడ్ చేసి కొంచెం ఉప్పు వేసి దగ్గరికి చిక్కబడేంత వరకు కూడా మనం దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించాలి, లేకపోతే మాడు పట్టేస్తుంది. దగ్గర పడ్డాక దింపేసేయండి. ఇప్పుడు మనం ఏదైతే మనం పూరి పిండి కలిపి పెట్టుకున్నామో దీన్ని చిన్న చిన్న బాల్స్గా మరొకసారి కలిపేసి బాల్స్కి డివైడ్ చేసి మనం పూరీలు ఒత్తుకునే దాని మీద ఇలా ఒక్కటిగా ఒత్తేసుకోవడమే. నేను ఇక్కడ పెద్దగా ఒత్తుకున్నానండి పూరి. ఇక్కడ చూస్తారు కదా మొత్తం అంతా కూడా నేను ఈ విధంగా అన్నీ కూడా ఒత్తేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా పూరిని ఇందులో వేసి అటు ఇటు కూడా అంటే తిప్పుకుంటా కాల్చాలి. చూస్తారా పూరి కూడా చాలా బాగా పొంగుద్ది అన్నమాట. సాఫ్ట్గా కమ్మగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే కర్రీ లేకుండానే ఉత్తిగా అయినా కూడా తినేయాలి అనిపించేంతగా బాగుంటుంది. ఇక్కడ ప్రతిదీ కూడా అలాగే వేయించేసి పక్కకు పెట్టేసుకుని మనం ప్రిపేర్ చేసిన కర్రీతో తింటే చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్ కూర్మా అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మన వీడియో కనుక నచ్చితే దయచేసి నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.